ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడ కూడా ఏ ఒక్క కుటుంబం కూడా బయటకు వచ్చి మాకు ఇది లేదు అన్న వాస్తవాలు ఎక్కడా లేవు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో మాత్రము ఇప్పటికే గత 6 నెలలు దాటిపోయింది, 7వ నెల అవుతోంది. కానీ ఎక్కడ కూడా ప్రజలకి ఏది కూడా అందుకోకున్నట్ల ఈరోజు ప్రభుత్వం అనేది ఏదో కళ్ళుబెల్లి మాటలు చెప్పేసి ప్రజలందరినీ కూడా మోసం చేశారు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పటి నుంచి కూడా వాళ్ళకు ఇదొక ఆనవాతి అన్నమాట. ప్రతిసారి వాళ్ళు రావాలంటే ఏదో ఒకటి మేము చేయాలా, ఏదో ఒకటి ప్రజలు నమ్మించాలా, మోసం చేయాలనే ఆలోచనతోనే ఈ రోజు మోసం చేయడం జరిగింది. అటు రైతన్నలకు న్యాయం చేయాలా, ఇటు విద్యా దీవెనల పిల్లలకి న్యాయం చేయాలా, తర్వాత ఏదైతే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఇస్తామన్నది అది ఇవ్వలేదు. మరి వాళ్ళు చెప్పిన ఏ సూపర్ 6 అయితే ఏ ఒక్కటి కూడా చేయలేదు. ప్రజల్లో అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకతతో ఉన్నారు. కానీ మేము నమ్మి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ చేస్తాడేమనే ఉద్దేశంతో నమ్మి ప్రజలు వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు కూడా సాటి రారనేసి మేము తెలియజేస్తున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు ఏం పని చేయట్లేదు అంటున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమీ చేయలేదు అనడానికి ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మీరేం చేశారు అనేది ప్రజలే వాళ్లకు బుద్ధి చెప్తారనేది మేము తెలియజేస్తున్నాం. ప్రజల డబ్బులు మొత్తం ఆయన స్వలాభం కోసం వాడుకున్నారు అంటున్నారు. ఏ రోజు కూడా ప్రజల సొత్తుని జగన్మోహన్ రెడ్డి గారు తన సొంతానికి వాడుకోలేదు. ప్రతి ఒక్క డబ్బు కూడా నేరుగా ఎక్కడ మా యొక్క కార్యకర్తలకు గాని నాయకులకు గాని అందుకోకున్నట్లు నేరుగా వారి యొక్క అకౌంట్లకే వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఎక్కడ గాని మోసం అంటూ ఎక్కడ గాని చేయలేదు.